ట్రెండ్స్ జ్యువెలరీస్ నుంచి నేను ఒక బ్రాస్లెట్స్ టైప్లో 2 బ్యాంగిల్స్ సెట్ పెట్టానండి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో ముందుగా ఈరోజు సోమవారము, ఆరుద్ర నక్షత్రము ఈరోజు స్టార్ట్ అవుతుంది అండ్ ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ఈరోజు సోమవారము ఆరుద్ర నక్షత్రం అనేది సో చాలా విశిష్టమైన రోజు అండి. సో కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంకా శివుణ్ణి అభిషేకించిన సో శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్న మనకి అంటే అన్ని అష్టైశ్వర్యాలు, ఐరారోగ్యాలు, ఆ శివుని కృపా కటాక్షాలు ఎప్పుడు మన మీద ఉంటాయన్నమాట. సో ఈరోజు చాలా విశిష్టమైనదండి. మనం కార్తీక మాసం ఎంత నిష్ఠగా శ్రద్ధగా చేసుకుంటామో ఈరోజు కూడా తెల్లవారుజామునే శివుని టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం వల్ల అంత ప్రయోజనం కలుగుతుందన్నమాట. సో ఈరోజు చాలా విశిష్టమైనది అండ్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి అభిషేకాలతోటి. సో చాలా బాగుంటుంది. వీలైతే అందరూ కూడా ఈవినింగ్ వరకు ఎవరైనా సరే శివుణ్ణి దర్శించుకోండి. సో నేనైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచాను, పూజ చేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు టెంపుల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాను. సో ఇంట్లో అయితే పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి. సో మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి. హారతి అలానే ఉంది. ఇంకా సో చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజా కార్యక్రమం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అభిషేకం చేసుకున్నాను. మారేడు దళాలు నా దగ్గర ఉన్నాయి, బిల్వపత్రాలు, కొన్ని మారేడు దళాలు ఉన్నాయి. సో వాటితో కూడా నేను పూజించుకున్నాను అనమాట. శివుడికి విభూతితో పూజించుకున్నాను. సో నా దగ్గర ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటన్నిటితోటి నేను శివునికి అభిషేకం చేసుకున్నాను. ఈ రోజు నుంచి ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది. సో రోజు డిఫరెంట్ ముగ్గులు, గొబ్బెమ్మలతోటి అంటే ఫస్ట్ రోజు ఈ రోజు కూడా గొబ్బెమ్మలు పెట్టేసి స్టార్ట్ చేస్తారండి. ఈ నెలంతా కూడా ఎర్లీ మార్నింగ్ అంటే మనం సేమ్ కార్తీక పౌర్ణమి అప్పుడు ఎలా దీపం పెట్టుకుంటామో గడప దగ్గర అలా దీపం పెట్టుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీని తర్వాత మనకి జనవరిలో గోదా కళ్యాణం జరుగుతుంది. అప్పటి వరకు మన కనుమ ఎప్పటి వరకు అయితే ఉంటుందో సో సంక్రాంతి వరకు మనకు ఈ ధనుర్మాసం అనేది ఉంటుంది కాబట్టి సో అప్పుడు గోదా కళ్యాణం జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఈరోజు శివుడికి అభిషేకం చేయడం అనేది అంటే పంచామృతాలతోటి అభిషేకం చేయడం అనేది చాలా విశిష్టమైనదండి. అంటే మనము శివరాత్రి అప్పుడు కానీ ఇంకా కార్తీక మాసంలో మనం చేసే పూజలన్నిటితో పాటు ఈరోజు ఎవరైతే ఆర్ధ నక్షత్రం రోజు తెల్లవారుజామున శివునికి అభిషేకం చేసినట్లయితే అసలు ఎన్నో జన్మల పుణ్యం మనకు లభిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అందరూ. చాలా వరకు మనం ప్రవచనాలు కానీ వేరే పండితులు కూడా చెప్తూ ఉంటారండి. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా వెళ్ళండి. చూసారు కదా, 5 అయిందండి. టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఒక్కదాన్నే వెళ్దామని అనుకున్నాను. వేణుగారు పిల్లలు పడుకున్నారు, మళ్ళీ వాళ్ళు స్కూల్ ఉంది. సో మాకు నియర్ బై శివాలయం ఉన్నదన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి వస్తాను. మీరు కూడా ఈవినింగ్ వరకు శివాలయం టెంపుల్కి వెళ్ళండి. సో నేను వెళ్ళినప్పటికీ ఇంకా చీకటిగానే ఉంది. సో వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇలా చీకటిగా ఉందన్నమాట. నేను వెళ్ళినప్పుడు అసలు గేట్స్ కూడా ఓపెన్ చేయలేదండి. జస్ట్ అప్పుడే నేను బైక్ పార్క్ చేస్తున్నప్పుడు అయ్యగారు వచ్చారు. అప్పుడే వీడియో తీయడానికి నాకు పాసిబుల్ అవ్వలేదు. అప్పుడే మొత్తం తలుపులన్నీ తీశారనమాట. మొదటి దర్శనం నాకు జరిగింది ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అభిషేకం కూడా నేనే ఫస్ట్ అంటే నా తర్వాత ఇంకొకరు వచ్చారు, ఇంకా ఇద్దరిని కలిపి చేపించారనమాట. అభిషేకము చాలా బాగా చేశాము. ఫస్ట్ అభిషేకం జరిగింది, చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత పిల్లలు వచ్చేసి బాక్సెస్ ప్రిపేర్ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాను. ఈరోజు వ్యాన్ రాలేదండి, ఇలా ఆటో వచ్చింది. ఎందుకు అనంటే తను వ్యాన్ డ్రైవర్ స్వామిమాల వేసుకున్నారు. సో తను శబరిమల వెళ్తున్నారనమాట ఈరోజు. అందుకోసం అని చెప్పేసి వేరే అతన్ని అలర్ట్ చేసేసి వెళ్ళారనమాట. సో మా మౌంటైన్ కూడా నేనే వాళ్ళని ఇంకా స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చేసి ఆటో ఎక్కిచ్చేసి నేను మౌంటైన్ తీసుకొని వాకింగ్ కూడా వెళ్ళాను.
హలో, మళ్ళీ మీ ముందుకు ఒక ప్రోడక్ట్ తోటి వచ్చానండి. అంటే ఇది నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, ఏముందో మీకు చూపిస్తాను. ట్రెండ్స్ జ్యువెలరీస్ నుంచి నేను ఒక బ్రాస్లెట్స్ టైప్ లో 2 బ్యాంగిల్స్ సెట్ పెట్టానండి. చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చాయి, చాలా బాగున్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. నేను కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఈ మంత్ అంతా కూడా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. టూ సెట్స్ కాంబో ఉంది. 549 రూపీస్ ఇవి 2 సెట్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. మనం డ్రెస్సెస్ మీదకి ఇలా సింగిల్ బ్యాంగిల్స్ అంటే సింగిల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు, 2 బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఒక పెయిర్ ఆఫ్ సెట్ అన్నమాట. ఇది వైట్ క్రిస్టల్స్ వచ్చాయి, సారీ వైట్ సీజర్స్ వచ్చాయి. ఇక్కడ ఇలా వచ్చేసి ఇలా ఉంది, అంటే మనకి ఇట్లా ఓపెన్ గా కూడా ఉందన్నమాట. ఫ్రీ సైజ్ అండి ఇది. 2.4 నుంచి 2.7 అంటే 2.6 2.4 అంటాం కదా మనం బ్యాంగిల్స్ సైజెస్. సో ఫ్రీ సైజ్ ఉంది. ఇది ఒక పెయిర్ అన్నమాట. అండ్ ఇంకొక పెయిర్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది ఇంకొక పెయిర్. చూసారు కదా, ఇక్కడ ఫ్లేవర్ వచ్చింది, ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఇందులో మనకి కుందన్స్ ఉన్నాయన్నమాట, కెంపు. ఇలా బ్యాంగిల్ మీద చూడండి మంచి డిజైన్ కూడా ఇచ్చారు, ప్లెయిన్ గా లేకుండా ఇలా డిజైన్ గా కూడా ఇచ్చారండి. చాలా బాగున్నాయి. ఇవి కూడా అంతే, సేమ్ ఫ్రీ సైజు. సో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. సో కోంబోగా తీసుకోవచ్చు, లేదా మీకు సింగిల్ గా కావాలంటే సింగిల్ పెయిర్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక్క బ్యాంగిల్ నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. చూడండి, మనము ఆఫీస్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ మీదకి కుర్తాస్కి అంటే మనము డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలా సింగిల్ గా వేసుకొని వాచ్ పెట్టుకున్న చాలా బాగుంటుంది. శారీస్ మీద కూడా ఇలా సింగిల్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి. సో నాకైతే బాగా నచ్చాయి. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయి మనకి, చాలా బాగున్నాయి. సో మీకు ఈ రెండిట్లలో ఏది నచ్చిందో కామెంట్స్ చేయండి. చాలా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా ఎన్ని కలెక్షన్స్ అయినా తీసుకోవచ్చండి మనము. సో నేనైతే ఇలాంటివి కలెక్షన్ తీసుకుంటూనే ఉంటాను. ఇవి రెండు నాకు మీకు ఒకసారి మళ్ళీ ప్రైజెస్ చెప్తాను. ఇవి రెండు కలిపి కాంబో సెట్ తీసుకున్నాను. 549 ప్రైజ్ వచ్చిందండి నాకు. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. ఎప్పుడు వేరే అంటే రెగ్యులర్ గా వేసుకునేవి అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా వేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి. మీకు ఈ రెండు సెట్లలో ఏది నచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి. అండ్ మీరు ఏదైనా షాపింగ్ చేస్తున్నట్లయితే మీరు కూడా ఏది తీసుకున్నారనేది కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.